సందేహం ఏమిటండి సిద్ధాంతి గారు? అంగారకుడు మంచి ఉచ్చస్థితిలో ఉన్నాడు. చంద్రశుక్రులు శుభదృష్టితో చూస్తున్నారు. అందుచేత ఈ జాతకుడు వీరాధి వీరుడవుతాడు. అదేమిటండి, ప్రదోష కాలంలో రాక్షస ఘడియల్లో జన్మించిన విషయం తమరు మరిచిపోతున్నారు. ఈ బాలుడు మహాయుద్ధాలకు కారకుడై రక్తస్రవంతులు పారించి ఆ చంద్రతారాత్మకమైన యశస్సు నార్జించగలడు. అవునండోయ్ ఆచార్యులు గారు, అందుకే అంగారకునికి ఇంత తీక్షణత. మళ్ళీ భారత యుద్ధం వంటి మహాయుద్ధం తెచ్చిపెట్టి దేశాన్ని రక్తప్లావితం చేయగలడు కూడా. చేయగలడు, కానీ అమాత్యుల వారితో ఈ విషయం చెప్పడం ఎలాగా? బ్రహ్మాండంగా ఉందని చెప్తే పోరా. అమాత్యుల వారికి అభివందనం. బాలచంద్ర వారి జాతకం. ఇక మీరు వెళ్ళవచ్చు. ఏమండి శాస్త్రుల వారు, శాస్త్ర తర్కం చేయగానే సరే గోడలకు చెవులుంటాయని తెలియక్కర్లా? యుద్ధాలు రక్తపాతాలు అంటే అహింసామూర్తులైన బ్రహ్మన్న గారు అంగీకరిస్తారా? ఇక దత్తాలు బిగించి దయచేయండి. కలిగింది ఒక్క బిడ్డ, నష్టజాతకుడైనాడు. పుట్టిన ఆనందం 10 ఘడియలైనా అనుభవించకుండా ఏమిటి నాకీ పని, ఏమిటి నాకీ పని? ఏమిటి నా కర్తవ్యం? మీ పాదాల దగ్గర బతికే వాళ్ళని రక్షించండి. బ్రహ్మన్న గారితో బాగుంది సత్యాన్ని ఆట సత్యారా మీ తలకాయలు ఎగిరిపోతాయి. జాగ్రత్త. ఈ బిడ్డను తీసుకో. బంగారు కొండ ఎవరు బాబు ఎక్కువనా? అదంతా తర్వాత చెప్తాను. చంద్రమ్మ, నువ్వు నమ్మకస్తురాలవని ఈ చిరంజీవిని నీకు అప్పగిస్తున్నా. మా హోదాకు తగినట్లు పెంచి మాకు అప్పగించాలి. ఈ రహస్యం 3వ కంటి వాడికి తెలియకూడదు. అట్టాగే బాబు. స్వామి స్వామి స్వామి, ఏమిటైతా? ఏం జరిగింది? నా బాలచంద్రుడు కనిపించడం లేదు. నా బాబుని ఎవరో తీసుకువెళ్ళారు. అవును స్వామి, త్వరగా వెతికించండి. నాకేదో భయంగా ఉంది. ఎవరెక్కడ? బాలుడు కనిపించటం లేదట. రాచనగరంతా గాలించండి. ఏదైనా ప్రమాదం జరిగితే జాగ్రత్త. కొట్టకొచ్చిన అంటగారి వాళ్ళ అందరినీ దేవాలయంలోకి ప్రవేశపెడుతున్నారు. పవిత్రమైన దేవాలయాల్లో చంద్రకేశ్వరాలయంలోకి చాలా మందిని ప్రవేశపెట్టారు. ఇక్కడికి కూడా వస్తున్నారు. అలా జరగడానికి ఎంత మాత్రం వీల్లేదు. నేను వెళ్ళి వాళ్ళని ఆటంకపరుస్తాను. నువ్వు ఆలయించాలి ముందుకు. గోపమంత్రి గారు, దేవాలయం తలుపులు తీయించండి. ఈ నిరాశ్రయులకు నిలువ నీడు చూపించండి. వీల్లేదు కొమ్మరాజు గారు, ఇప్పుడు శైవ సమారాధన జరుగుతోంది. గోపమంత్రి గారు, మీరే ఇలా అంటే వీళ్లకు దిక్కెవరు? అందుకోసమని పరమ పవిత్రమైన ఈ సర్వకామేశ్వరాలయంలోనికి ప్రవేశపెట్టమంటారా? మహామంత్రి బ్రహ్మన్న గారు సెలవిచ్చారండి. మహామంత్రి గారే కాదు, మహారాజు గారు సెలవిచ్చిన ఈ శివాలయాన్ని అపవిత్రం చేయడానికి మేము సహించాం. ఈ వన్న శంకరానికి మేము అంగీకరించాం. అంగీకరించక తప్పదు గోపన్న గారు. భగవంతుడు మానవుణ్ణి సృష్టించాడు. మానవుడు మతాన్ని కల్పించాడు. లోకజనకుడైన భగవంతుడు
తన బిడ్డలైన ఇందరు నిరాశ్రయులకు చోటివ్వకుండా ఉంటాడు. గోపన్న గారు, కళ్ళు తెరచి కాలాన్ని, పరిస్థితుల్ని గమనించండి. వరదలొచ్చి వేలాది ప్రజలు నిరాశ్రయులయ్యారు. ఇళ్ళు వాకిళ్ళు కొట్టుకుపోయి తలదాచుకోవటానికి జానెడు చోటు లేక అలమటిస్తున్నారు. మానవత్వం ఉన్న ఏ మనిషి కూడా సాటి వారిని చూసి జాలిపడతాడే. మీరెందుకింత కాఠిన్యం వహిస్తున్నారో నాకు అర్థం కావటం లేదు. సనాతన ధర్మపీఠాన్ని ఈ కృత సంప్రదాయంతో అపవిత్రం చేయమంటారా? ఇందుకు మేము సమ్మతించాం. కాలం మారినా మీ మనస్సులు మారలేదు గోపన్న గారు. మతాల చాటున, కులాల మాటున మీ వంటి మూఢ భక్తులందరూ అమాయక ప్రజల కళ్ళు గప్పే కాలం దాటిపోయింది. అడ్డు తొలగండి. వీల్లేదు. నా కంఠంలో ప్రాణం ఉండగా ఈ కళంకం రానివ్వను. గోపన్న గారు, కాలాతీతమవుతున్నది. మీ తర్కంతో మమ్మల్ని విసిగించకండి. సర్వమానవ సౌభ్రాతృత్వమే మా ఆశయం, సహజీవన ప్రతిష్టాపనే మా ధ్యేయం. పదండి, దేవాలయ ప్రవేశం చేయండి. బ్రహ్మణ మంత్రి, శివభక్తుల్ని అవమానించి నువ్వు బ్రతికిపోలేవు. ఈ రాజ్యంలో పరమశివుడు ప్రళయతాండవం చేస్తాడు. మా కోపాగ్ని జ్వాలలకు నువ్వు నీ అధికారం బలాబలై శూన్యంలో కలిసిపోతాడు. జై హర హర మహాదేవ. మధ్యాహ్న భోజన కాలే భగవన్నామస్మరణ. నమస్కారం గురుదేవా. విజయోస్తు నాగమదేవి. ఇలా కలవంతరం సేవ చేశారేమిటి? గురుదక్షిణ అర్థించడానికి వచ్చారమ్మా. నాకున్న ఈ సమస్త ధన సంపదలు మీ గురుదక్షిణగా స్వీకరించి నన్ను కృతార్థురాన్ని చేయండి. ధన సంపదలు వాటిని నేనెన్నడైనా ఆశించానా అమ్మా? జరుగుతున్న అరాజకం, రానున్న మహోపద్రవం నీకింకా తెలియదు. నేడు పల్నాటి సీమకు దుర్గతి పట్టింది. క్షమించండి గురుదేవా. నిరంతర పరమేశ్వర ధ్యానంతో కాలం వెళ్లబుచ్చుకునే నాకెందుకు జంజాటం? ఎందుక? బ్రహ్మన్న మంత్రి తన మాటకెదురు లేదనే దురహంకారంతో కులమత వ్యవస్థను కూకటి వేళ్లతో కూల్చివేస్తున్నందుకు. నాగమదేవి, ఆనాడు బ్రహ్మన్న నీ తండ్రికి చేసిన ద్రోహం మరిచిపోయావా? అతనిపై పగ సాధించడానికే గదా నా దగ్గర సామదాన భేద దండోపాయాది రాజకీయ విద్యలన్నీ నేర్చుకున్నావు. అనుగురాజు గారి దానపత్రం సంపాదించావు. అది ఆనాటి ఉద్రేకం గురుదేవా. నన్ను ఈ విషవలయంలోకి ఎందుకు లాగుతారు? పగ సాధించడం వల్ల వచ్చే ప్రయోజనం ఏమిటి? ముక్త, మోక్షమా? మన్నించండి. వర్ణాశ్రమ కర్మాలు నశించిపోతున్నప్పుడు ముక్కు ముసుకుని కూర్చుంటే మోక్షం వస్తుందనుకున్నావా? ముముక్షువులకు జ్ఞానయోగం ఎంతో కర్మయోగము అంతే. నీవు దేవాంశ సంభూతం. విజ్ఞాన వైదుష్యాలలో సాటి లేని మీటిమైన నీవు కర్తవ్యాన్ని విస్మరిస్తే నేనే కాదు, దేవుడు కూడా మన్నించడు. పద, పల్నాటి ప్రజల గోడు విందువు కాని. పద తల్లి, పద. దీక్షించు తల్లి. సంపన్న గృహస్థులు, శివదీక్షాపరులు అయిన వీరందరూ మాతృభూమి అయిన పల్నాడు విడిచి వెలనాడో వేగినాడో పోదలుచుకున్నారు. అవునమ్మా, మహామంత్రి గారు రాజశాసనం చేస్తామని బెదిరించారు. ఇంకిక్కడ మేము ఎలా ఉండగలం? అందుకే శంకరం కాకముందే పరదేశాలు పడగలుగుతున్నాం తల్లి. పల్నాటిలో పుట్టిన చిగురు కొమ్మకైనా చావు ఉంటుంది. మీకెలా దాపురించింది భీరుత్వం? రాజశాసనం చేస్తే మాత్రం ధర్మహాని, కులహాని, దేశహాని జరిగేటప్పుడు ప్రాణాలు ఉంటేనా రక్షించుకోవాలి గాని పారిపోతానంటారా? మమ్మల్ని నడిపించే నాయకులు లేనప్పుడు ఏం చేయమంటారు? అగ్నిలో పడే మెడతల్లా మాడిపోమంటారా? విన్నావామా? ఇప్పుడు వర్ణాశ్రమ ధర్మాలను రక్షిస్తావా, ఉపేక్షిస్తావా? వర్ణాశ్రమ ధర్మాలు నశిస్తే మన భారతదేశానికి ఇక వ్యక్తిత్వం ఏముంటుంది గురుదేవా? నన్నేం చేయమన్నారో సెలవివ్వండి.
నీవే పల్నాటికి నాయకురాలవై ధర్మతత్పరులైన ఈ ప్రజలందరినీ నడిపించు తల్లి. అదే నేను నిన్ను ఆశించే గురుదక్షిణ. మీ అందరి ప్రోత్సాహంతో ఈ అవినీతికి కారకులైన వారి అంతు తేలుస్తాను. పలనాడీతని తాతదా ప్రజలని బ్రహ్మన్న సృష్టించనా, కలనైనన్ పలనాడు సంకరమునే కానేను, ఘోరాటవీ స్థలికింద్రోలెద వర్ణ సంకరుల నా సామర్థ్యమే పారగా, కుల ధర్మంబులు కూల ద్రోయుట మహాఘోరంబు సైరి